నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం నిరంతర శ్రామికుడు అనగానే అందరికీ ఇప్పుడు మనసులో మెల్లేవాడు మోడీ 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 అని చెప్పేసి. సో ఒకదాని తర్వాత ఒకటి అంటే అలుపెరగని వీరుడు అని మనం చెప్పుకోవచ్చు. మనకేమో ప్రపంచంలో స్పిరిచువల్ గురువుస్ ఇట్లా అంటే మోడీ గారిని నేను పొలిటికల్ గురువు అని చెప్పచ్చు ప్రపంచంలో మిగిలిన రాజ్యాలకి వాటికి. అట్లాంటి మోడీ గారు ఇప్పుడు ప్రపంచం అంతా ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉంది. ఆడించేవాడు అక్కడ అమెరికా అగ్రరాజ్యం అయిపోయి మరి అందరూ ట్రంప్కి పట్టం కట్టారు. ట్రంప్ ఏమో మెగా మెగా అని చెప్పుకుంటూ వచ్చేసేసి అందరికీ తోకలు కట్టించడానికి ట్రై చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మోడీ గారు చొరవ తీసుకుని అఫ్కోర్స్ అమెరికా పర్యటన ముందర సమిట్కు దానికి అటెండ్ అయ్యి దెన్ 13వ తారీఖు నాడు ట్రంప్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తున్నారు. సో యాక్చువల్లీ ఈ డిప్లొమాటిక్ మిషన్ అనుకోవచ్చు మనము. దీంట్లో ఆయన ముందరుండే సవాళ్ళు చాలా ఉన్నాయి. అంటే భారతదేశంకి అమెరికాకి మధ్య వాణిజ్య సత్సంబంధాలు మిగిలినవన్నీ ఉన్నాయి. సో అదే కాకుండా ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య బయలేటరల్ ట్రైస్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది ఆల్రెడీ ఇప్పుడు బాగానే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త ఎన్విరాన్మెంట్లో మోడీ గారు ఏ విధమైనటువంటి ఇది చేస్తారనేది. తర్వాత మరి అక్కడ అమెరికా నేను గొప్ప అని అంటే మరి భారతదేశాన్ని కూడాను మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో మోడీ గారు కూడా తీసుకెళ్తున్నారు. ఈ ఎకనమిక్ కోఆపరేషన్ రెండు దేశాలకి ఇది ఒక అండర్స్టాండింగ్లో ఉండేటువంటి ఒక విధమైన ఎకనమిక్ కోఆపరేషన్ ఒకటి చేసుకోవాలి. ఈ ప్రాసెస్లోనే మనం ఇదివరకు కూడా అనుకున్నాము ఈ డిఫెన్స్ కొలాబరేషన్ అమెరికా మెయిన్ స్ట్రెంత్ దాండే కాబట్టి ఈ డిఫెన్స్ కొలాబరేషన్ ఒకటి చేసుకోవాలన్నారు. అంటే యాక్చువల్లీ మన ప్రీవియస్ రెజీమ్లో ఇండియాని కొన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్ అయితే కొనమంటే ఆల్రెడీ ఇండియన్స్ డిఫెన్స్ దాని మీద అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. అది ఏ విధంగా ముందర సాగుతుంది అనేది అఫ్కోర్స్ కల్చరల్ ఎక్స్చేంజ్ అనేది మామూలుగా ఉంటుందనుకోండి. దాని మీద మనం మాట్లాడుకోవాలి. తర్వాత మెయిన్ అన్నిటికన్నా కావాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ H1B పాలసీ ఇండియన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, అది వాళ్ళ ఎట్లా ఉంటుంది, దాన్ని ఏ విధంగా. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ కంటింజెంట్ ఆఫ్ ఈ చొరబాటుదారులు అనుకోవచ్చు, ఏదైనా సరే అక్రమ వలసదారులు అమెరికా వెళ్ళిన వాళ్ళని ఆల్రెడీ కొంతమందిని తీసుకొచ్చి భారతదేశంలో వాళ్ళు అమెరికన్ విమానాలు వదిలిపెట్టేశాయి. సో దాని మీద ఒకటి. తర్వాత ఇదివరకు నుంచి మనకేంటంటే ఈ రెన్యూవల్ ఎనర్జీ దాని మీద అమెరికా భారతదేశంలో అంటే మనకేంటి విండ్ ఎనర్జీ కానీ లేకపోతే ఈ 500 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కానీ రెన్యూవల్ ఎనర్జీ కానీ సపోర్ట్ చేస్తారన్నది. ఇది ముందరికి కదులుతుందా లేదా అనేది. ఎందుకంటే ట్రంప్ గారు ఆల్రెడీ అనేది ఏంటంటే ప్రొడ్యూస్ చేయండి, ఎక్కువ ఆయిల్ ఇది చేయండి అంటే అమెరికన్ కంపెనీ షెల్ లాంటివి కూడాను ఇప్పుడు దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్. అండ్ నో బడీ వాంట్స్ టు ఇంక్రీజ్ ది ఆయిల్ ప్రొడక్షన్, రెడ్యూస్ ది ఆయిల్ ప్రైజెస్, ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్. దే వాంట్ టు మెయింటైన్ దట్. దాని మీద ఇంకా ఇప్పుడు డిస్కషన్స్ ఇదంతా అవుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే భారతదేశం కూడా మనం చూసుకుంటే గత 10-15 సంవత్సరాలుగా చూస్తుంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో చాలా ముందుకు వెళ్ళింది. 2 times చంద్రయాన యాత్ర చేశాము అమెరికన్ దాంట్లో. దాని మీద కొలాబరేషన్స్ ఏ విధంగా ఉండబోతాయి. ఎందుకంటే మేధలో చూస్తే భారతదేశము, జపాన్, చైనా వీళ్ళందరూ చాలా ముందరగా ఉన్నారు. ఇట్లాంటి వాటిలో కొలాబరేషన్స్ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. మరి ఈ ఏ విధంగా అంటే ఆయన ఏ విధంగా భారతదేశానికి ఉపయోగకరంగా ఉండేటువంటి విషయాల మీద డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుందనే దాని మీద ఒక చిన్న ప్రిల్యూడ్ అని అనుకోవచ్చు మనము. దాని మీద మీరు మన ఊహాజనితమైనటువంటి అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఒక చిన్న చర్చ. మొట్టమొదట లాస్ట్ ట్రంప్ టర్మ్లో మోడీకి
ట్రంప్కు ఎక్సలెంట్ పర్సనల్ రిలేషన్షిప్ అయితే ఉంది. మెయింటైన్ చేశారు, బాగా అది ముందుకు పోయింది. ఆ రోజు అనుకున్నది నెక్స్ట్ టర్మ్ కూడా ట్రంపే వస్తాడన్న ఉద్దేశంతోనే అందరం ఉన్నాం. కోవిడ్ రాబట్టి పోయినాడు, కానీ కోవిడ్ ఎఫెక్ట్ లేకపోతే వచ్చేసి ఉండేవాడు. అప్పుడే ఇండియాకు రావటం పోవటం ఇదంతా జరిగింది. చాలా చాలా గ్రాండ్గా ఇన్ఫ్యాక్ట్ ఇన్ అవే మోడీ రిస్క్ తీసుకున్నాడు. రిస్క్ తీసుకొని ఆ లెవెల్లో పర్సనల్గా ట్రంప్ను హోస్ట్ చేశాడు. అంటే మళ్ళీ బైడెన్ అదే కాకుండా డెమోక్రాట్స్ వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందనేది కూడా ఆలోచించుకోకుండా ట్రంప్ను హోస్ట్ చేయడం జరిగింది. చాలా చాలా పెద్దగా హోస్ట్ చేశారు. అంత ఎక్సలెంట్ పర్సనల్ ర్యాపో ఇప్పుడు కంటిన్యూ అవుతున్నదా? కొద్దిగా క్వశ్చన్ మార్క్ ఉంది దాని మీద. ట్రంప్ పవర్లో లేనప్పుడు, లాస్ట్ టైం బైడెన్ పవర్లో ఉన్నప్పుడు మోడీ విజిట్ చేసినప్పుడు ట్రంప్ ఎక్స్ప్రెస్ చేశాడు డిజైర్ మోడీని కలవటానికి. మరి ఏమి క్యాలిక్యులేషనో మోడీని మాత్రం ట్రంప్ను కలవలేదు అప్పుడు. మరి అదేమైనా వాడు మనసులో పెట్టుకున్నాడా? మొన్న జరిగినటువంటి ఓత్ టేకింగ్ సెరమనీకి మోడీకి అయితే ఇన్విటేషన్ రాలేదు. సో ఇది కొంత గ్యాప్ అయితే వచ్చింది కంపేర్ టు ఫస్ట్ టర్మ్. ఇప్పుడు కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను ఏ రకంగా బిల్డప్ చేస్తాడు మోడీ అనేటటువంటి చూడాలి. రేపు జరిగేటటువంటి మీటింగ్లో మనకు దానికి సంబంధించి తెలుస్తాయి. ఒకటి, ట్రంప్ కానీ బైడెన్ కానీ జియో స్ట్రాటజిక్గానే ఆలోచిస్తారు. అది రిపబ్లికన్ గవర్నమెంటా లేకపోతే డెమోక్రాటిక్ గవర్నమెంటా, డెమోక్రాటిక్ పార్టీ రూల్ చేస్తున్న గవర్నమెంటా, ఓవరాల్ అమెరికన్ జియో పొలిటికల్ విషన్లో భారతదేశానికి ఏ ప్లేస్ ఉందనుకుంటారో దానికి అనుగుణంగానే వాళ్ళ మూవ్స్ ఉండబోతాయి, మన రిలేషన్షిప్ కూడా ఉండబోతుంది. చైనాను కంటైన్ చేయటం ఒక పెద్ద ఆబ్జెక్టివ్ కింద పెట్టుకొని ముందుకు పోతే మాత్రం భారతదేశానికి తప్పకుండా చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. ఎందుకంటే వితిన్ ఏషియా చైనాను కంటైన్ చేసేటటువంటి స్ట్రాటజీలో చాలా ఇంపార్టెంట్ రోలు భారతదేశానికి ఉంటుంది. కాబట్టి క్వాడ్ ఇవి. కానీ వీటితో ఏం చెప్పలేం. ఎవరు? ట్రంప్ ఉన్నట్టే ఉండి రేపు పోయి చైనా జింగ్పింగ్తో సమిట్ పెట్టేసి వీఆర్ ఆఫ్ బోత్ ఫ్రెండ్స్, లిబరలైజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనే అన్నా కానీ అనగలిగేటటువంటి రకం. కాబట్టి వీడిని పరిగణలోకి తీసుకొని మనం మన ప్లాన్ను ఇవాల్వ్ చేసుకోలేం. బికాస్ ఎనీవే హీ కెన్ చేంజ్ విచ్ ఎవర్ వే దట్ సూట్స్ హిమ్. సో దట్స్ ఎ మేజర్ ప్రాబ్లమ్ విత్ దిస్ మ్యాన్. బట్ యాజ్ ఆన్ డే ఈ బ్రాడర్ అలియన్స్ టు కంటైన్ చైనాలో ఇండియాకు ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కాబట్టి అంతవరకు అమెరికా ఇండియాకు సపోర్ట్ చేస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక టారిఫ్స్ ఇవి అంటావా, బేసిక్గా వీడు బుల్లి కాస్త గట్టిగా నిలబడి దాని ఇది కనుక రిపర్కషన్స్ వాడు ఫీల్ అయ్యేటట్టు కనుక చేయగలిగితే అంత ముందుకు పోలేడు. ఆల్రెడీ తెలుస్తున్నది. మెక్సికో మీద వేస్తానది హోల్డ్లో పెట్టాడు, కెనడా మీద వేస్తానన్నటువంటి టారిఫ్స్ను హోల్డ్లో పెట్టాడు. సో అది పెద్దగా ఇండియా మీద అంతగా ఆ విషయం మీద ముందుకు పోకపోవచ్చు. మోర్ ఇంపార్టెంట్లీ డిఫెన్స్ కొలాబరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కొలాబరేషన్. కానీ అక్కడ మనకు పెద్ద ప్రాబ్లం అమెరికాతో వచ్చేది ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్. వాళ్ళు ఎంతసేపటికి మావి కొను అంటారే కానీ మా టెక్నాలజీ ఇస్తామని ఇప్పుడు కమిట్ కారు. వెరాజ్ రష్యాతో మనకున్న పెద్ద అడ్వాంటేజీ అలాంగ్ విత్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ కూడా వచ్చేస్తున్నది. కాబట్టి రష్యాను పూర్తిగా వదులుకొని డిఫెన్స్ కోసం అమెరికా మీద 100% ఆధారపడతారని నేను అనుకోవటం లేదు. ఇక ఇండియన్స్కి చాలా ఇంపార్టెంట్ అదర్ విషయం నువ్వు మెన్షన్ చేసినట్టు H1B వీసా. ఇక్కడనే ఈయన డిప్లొమసీ, ఈయన గనక డిప్లొమాటిక్గా సరిగ్గా హ్యాండిల్ చేయగలిగితే మేబీ అది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. ఎందుకంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకు, ఇది కూడా ప్రియారిటీ. బట్ చాలా అదర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. దానికోసం ట్రై చేయాలి. H1B పాలసీ యాజ్ ఇట్ ఈస్గా అమెరికా కంటిన్యూ చేసేటట్టుగా కనుక ప్రామిస్ తెచ్చుకోగలిగితే ఈ విజిట్లో మోడీ బిగ్గెస్ట్ గెయిన్ అని చెప్పాలి. అదొకటే మనం వాచ్ చేయాల్సింది. మిగిలిన వేటిల్లోనూ కూడా పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు. చూస్తూనే ఉన్నాం ఈ టారిఫ్స్ గిరిఫ్స్.
అప్పటికప్పుడు రిటర్న్ చేస్తాడు, ఏదో చిన్న కన్సెషన్ అడుగుతాడు, అది వస్తే దీన్ని పక్కన పెట్టేటటువంటి విధానంతోనే పోతున్నాడు. ఇండియాతో కూడా అదే చేస్తాడు. దానికి ఇప్పుడు మన వాళ్ళు కాస్త ఇది ఇన్సూరెన్స్లో ఎఫ్డిఐని 100% చేశారు, న్యూక్లియర్ రియాక్టర్స్ లిబరలైజ్ చేశారు. ఇవన్నీ అమెరికాకు ఉపయోగపడేటటువంటి. సో ఇవన్నీ చేశారని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే టారిఫ్స్ విషయంలో పెద్దగా ముందుకు పోకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. బట్ చూడాలి, ఏంటంటే ఇది బేసిక్గా పిచ్చోడి చేతిలో రాయి, ఎవరి మీద ఎటుపోతుందో తెలియదు. ఐ మీన్ ఇంకో 4 ఏళ్ళు ఇది అమెరికాలో ఈ అమెరికా ఇండ్యూస్డ్ ఇంటర్నేషనల్ ఇన్స్టెబిలిటీ చాలా రోజులు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని మేవరిక్ పనులు, మేవరిక్ భాష, ఆ పైన ఫాలోఅప్ కూడా ఉండేటట్లేదు. సో డీస్టెబిలైజ్ చేయడం వదిలేయటం అట్లా ఉన్నది. చూడాలి. మొత్తం మీద ఐ థింక్ మోడీ హ్యాండిల్ చేయగలడు అనుకుంటాను. అంతవరకు ఉంది. పాత రిలేషన్షిప్ గట్టిగా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని హ్యాండిల్ చేయగలరని భావిస్తున్నాను. ఒక విధంగా చూసుకునేది ఒక 10% పాజిటివ్ ఇంట్రాక్షన్ ఎందుకు ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్స్ టు ట్రంప్. ఇన్ఫ్యాక్ట్ డైరెక్ట్గా కాకపోయినా జేడీ వ్యాన్స్ వైఫ్ ఉషా, వైస్ ప్రెసిడెంట్, షీ ఈజ్ అన్ ఇండియన్, అండ్ వివేక్ రామస్వామి, అట్లాగే మిగిలిన వాళ్ళు చాలామంది పంపించేశారు. బట్ ఆల్ దిస్ పీపుల్ దే కెన్ డెఫినెట్లీ హ్యావ్ an impact.